జనరల్ మెడిసిన్ ఫస్ట్ ఇయర్ సంవత్సరం ఒక సంవత్సరం పద్మనాభ నగర్ లో సంకనాకి ఇచ్చేవాడు నేను కూడా. పద్మనాభ నగర్ లో ఎన్ని ఇయర్స్ ఉంటే అంత దమ్మున్నట్టు. సో ఇవాళ టాపిక్స్ ఏంటంటే పద్మనాభ నగర్ జరిగే అట్రాసిటీస్. ఫస్ట్ థింగ్, అక్కడ పీజీ ఆస్పిరెంట్స్ కష్టపడే కష్టాలు కాకుండా ఇంకేముంటాయి అక్కడ? సపరేట్ గా మళ్ళీ కష్టాలు అవి ఇవి ఇంకేమైనా ఉంటాయి అక్కడ? పద్మనాభ నగర్ లో ఉండేవి హాస్టల్స్, పీజీ మెస్సులు, రీడింగ్ రూమ్స్, కష్టాలు. చదువు మరి చదువు రూమ్స్ ఖాళీ లేవు. మేబీ హైదరాబాద్ మొత్తంలో వర్స్ట్ ఫుడ్ ఇక్కడే ఉంటది ఏమో అనే ఫీల్ ఉంటది సార్. కాదురా, పద్మనాభ నగర్ పార్క్ వెనక ఒక మంచి షవర్మా బండి ఉంటది. ఏమో సార్, ఫుడ్ అంతలాగా ఏమి ఉండదు అసలు. చాలా అడ్జస్ట్ అవ్వాలి ఫుడ్ గురించి మాత్రం. ఫుడ్ చాలా అడ్జస్ట్ అవ్వాలి. ఆ సీక్రెట్ కిచెన్, ఆ త్రికాలు, కాఫీ అసలు మ్యాడ్. ఫిల్టర్ కాఫీ అయితే మ్యాడ్. ఎరా త్రికాలు ఏమన్నా మీకు డబ్బులు ఇచ్చాడంటారా ప్రమోట్ చేయమని? ఇది కరెక్టే. మన వాళ్ళంతా ఎక్కువ మంది ఉంటే ఆడుకొని దబ్బడమే. అందు ఊరికే ఎవడో వచ్చి గెలుపుతుంటాడు. అరే మామ బయటికి పాయింట్ చెప్పాడు. అదే సార్, ఒక పాయింట్ ఆఫ్ టైం లో చూస్తే మనం టీ బడ్డీ దగ్గర ఎక్కువసేపు ఉంటాం రీడింగ్ రూమ్ లో కన్నా. రీడింగ్ రూమ్స్ కష్టపడితే దొరికేస్తాయి, కానీ వెతకాలి. మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అది స్కిప్ చేయడం, అలా చూసుకోవాలి. టూ మచ్ క్రౌడింగ్, స్టడీయింగ్ ఏరియాస్ అనిపించింది. ఏంటి మనోడికి జేటీఎం మెడ్ స్పేసెస్ చూపించలేదా? ఓకే, కుర్రవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ జేటీఎం మెడ్ స్పేసెస్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్ లో ఉంది. పిల్లర్ నెంబర్ కూడా చెప్పు. పిల్లర్ నెంబర్ 1037B. మీరు వస్తే చాలా విశాలవంతమైన స్పేస్ లో విశాలంగా ఉండే కుర్చీలు ఉంటాయి, బెడ్స్ ఉంటాయి. చదువుకున్నాడు చదువుకోవచ్చు, పడుకున్నాడు వీడియోలో అలాంటి. ఇక్కడ నెంబర్ పెట్టాం, నెంబర్ కి కాల్. సార్, ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే సీట్ ఇచ్చేస్తారా సార్? సార్ ఎంత ఎక్స్పీరియన్స్ అయ్యారంటే వచ్చి వ్యాపారం పెట్టి వెళ్ళారు అక్కడ. అదే కదా, వాడు రీడింగ్ రూమ్ పెట్టాడు. నీకు ఇంకేం తెలియాలరా దాని గురించి? అరసాకు ఆ రీడింగ్ రూమ్ కి మేము ఎంత రక్తం చిందించామో, ఎంత కష్టపడ్డామో మాకు మాత్రమే. కోచింగ్ సెంటర్స్ ఇంకో హెడ్ ఏక్. టైమింగ్స్ ఓకే సార్, అండర్స్టాండబుల్. అంత ఎక్కువ మంది కష్టం. హైదరాబాద్ మొత్తంలో కంటే ఎక్కువ రెంట్స్ ఉన్న పీజీస్ పద్మనాభ నగర్ లోనే. పీజీ అండ్ పేయింగ్ గెస్ట్ పద్మనాభ నగర్ లోనే ఉంటాయి. అన్నిటికీ ప్రైసెస్ ఎక్కువ. ఏమన్నా అంటే మీరు డాక్టర్స్ అంటారు. పీజీ హాస్టల్ విత్ వాషింగ్ మెషిన్, విత్ టీవీ, విత్ జిమ్. జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఏరియాలో 10K. ఇక్కడ వుడ్స్ వేసి పార్టీషన్ చేసినవి 10K. ఫుడ్ కూడా ఏం పెద్దగా ఉండదు. ఆ క్లాస్ కి వెళ్తే బాటియాలో డబ్బులు కట్టేదాకా ఒకలా మాట్లాడతారు, డబ్బులు కట్టడం అయిపోయిన తర్వాత ఇంకోలా మాట్లాడతారు. దిస్ ఈస్ బిజినెస్. వ్యాపారం అంటావా? దిస్ ఈస్ బిజినెస్. ఇప్పుడు వీడు 10K వుడ్స్ వేసి పార్టీషన్ చేస్తున్నా అంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ మనోళ్ళు కూడా అక్కడే ఉండి, అక్కడే ఇళ్లలోనే ఉండి అక్కడే ఉంటాము అంటే ఆబ్వియస్లీ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. మనోళ్ళు బయటికి రావడానికి రెడీగా లేరు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు, పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. పీజీస్ అనే కాదు కానీ రెంటల్స్ కూడా రూమ్స్ అట్లానే ఉంటాయి. ఫ్లాట్లు చాలా ఘోరంగా ఉంటాయి అసలు. జస్ట్ ఒక 3-4 years బ్యాక్ రెసిడెన్షియల్ హౌసెస్ రెంట్స్ కి ఇచ్చారు. ఇప్పుడు కేవలం పీజీ, అక్కడ డాక్టర్స్ పీజీస్ ఉంటున్నారు కాబట్టి, పీజీ ఆస్పిరెంట్స్ ఉంటున్నారు కాబట్టి దానికోసమనే కొంతమంది కాంప్లెక్స్ లేపేసి దాంట్లో హాస్టల్స్ లాగా అరేంజ్ చేసి జస్ట్ దేర్ సీయింగ్ ఎ బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకు చూస్తున్నారు? అక్కడే ఉన్నారని. అప్పుడెప్పుడో ఒక 10-15 సంవత్సరాల క్రితం డామ్స్ వాడు ఆ పద్మనాభ నగర్ లో క్లాసులు చెప్పడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన వాళ్ళు ఏంటంటే ఈజీగా ఫీజిబుల్ గా దగ్గరగా ఉంటదని చెప్పి అక్కడక్కడే రూమ్స్ లో ఉండేవారు. ఇప్పుడు అది ఎలాగైపోయిందంటే పద్మనాభ నగర్ ఇస్ అన్ అడ్డా ఫర్ డాక్టర్స్. అదేనా ఆరిజిన్స్ ఏంటి? పద్మనాభ నగర్ ఇదేనా? గాంధీ హాస్పిటల్ ఉంది కదా సార్, డామ్స్ వాడు పెట్టడం. గాంధీ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంది కదా సార్. సో డామ్ సైడ్ అలా పెట్టాడంట. సో ఇంకా అలా స్టార్ట్ అయింది. ఇంకా కోచింగ్ సెంటర్ మెల్లగా మొదలెట్టి ఇంకా స్టేషన్ దగ్గర ఒకటి అన్ని కలుపుకొని మనం మంచి స్పాట్ చూసారు పద్మనాభ నగర్ అని చెప్పి. ఓకే, మీరు డాక్టర్స్ కదా అంటే అయితే ఏంట్రా, మనకి హాస్పిటల్స్ ఉన్నాయా? బయట ఈ జనాల్లో ఉన్న ఇది కూడా తీయాలి బాబు. డాక్టర్స్ అంటే ఏవో డబ్బులు ఉంటాయి. ఇటు పక్క ఎక్కడ ఏ హాస్పిటల్ లో జాబ్ చేస్తే చదవలేము, ఇటు ఓన్లీ చదువుదామంటే అవ్వదు. డాక్టర్ చేశారంటేనే రిచ్ ఫ్యామిలీస్, రిచ్ అయి ఉంటారు ఇల్లు అనే మెంటాలిటీ. అదనే కాదు, ఇప్పుడు ఒక డాక్టర్ అయినా సరే జనాల్లో ఎలా ఉందంటే దట్ దే ఎర్న్ మోర్ అన్నట్టు ఉంది. లేదు, నువ్వు 22 years ఇంజనీరింగ్ కూడా 30 years ఎంత సంపాదిస్తాడు, 30 years డాక్టర్ కూడా అంతే సంపాదిస్తాడు. ఎంబీబీఎస్ అయిపోయిన వాడు బయట 25,000-30,000 మించి ఎక్కువ ఇవ్వట్లే. 25,000-30,000 ఎవడ బతుకున్నాడు ఈ రోజుల్లో?
అది కూడా పెద్ద మొనపోలి అయిపోయింది. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు 25 చేస్తాను, 22 చేస్తాను, నాకు ఇయ్యని కూర్చున్నారు. ఎందుకంటే కాదు మామ, ఇంకా ఎంబీబీఎస్ వాడికి 25 ఇవ్వాల్సి వస్తుందని బిహెచ్ఎంఎస్ ఆయుర్వేద బిఏఎంఎస్ వాళ్ళని తీసుకుంటున్నారు. 20కి 18-15 వస్తున్నారు వాళ్ళు. ఇంకా అక్కడ చేయాలి, ఎంబీబీఎస్ అవసరం లేదన్నట్లు చేస్తున్నారు బయట హాస్పిటల్స్ కూడా. ఇప్పుడు జస్ట్ వాడు ఆర్డర్స్ ఫాలో అవడానికి ఎవరున్నా ఓకే అన్నట్లు బిహెచ్ఎంఎస్ బిఎంఎస్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువ. వాడు అంటే ఎవ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈస్ ఫీడింగ్ ఆన్ దెమ్. అంతెందుకు నేను మేము యాజ్ ఎ టీమ్, జేటీఎం టీమ్ గా మెడ్ స్పేసెస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ మెడ్ స్పేసెస్ ఇన్ పద్మనాభ నగర్. ఎందుకంటే అది ఎంత కంపు ఏరియా, ఇప్పుడు ఎంత క్లమ్సీ అయిపోయింది, ఎంత చాలా హారిబుల్ గా ఉంది అన్నది మేము చూసాం. మొత్తం పద్మనాభ నగర్ అంతా చుట్టేసి అందులో అక్కడ చూసినంత కంపులో మన వాళ్ళు బతుకుతున్నారని, దరిద్రంగా ఉంది అని చెప్పేసి బాధపడి బయటకు వద్దాం అంటే జస్ట్ 500 మీటర్స్ దూరం ఉన్న ప్లేసులకు కూడా మన వాళ్ళు రావడానికి రెడీగా లేరు. జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉన్న ప్లేస్ చూసాము, అక్కడికి వస్తారా లేదని చిన్న సర్వే లాగా అక్కడక్కడ ఉన్న వాళ్ళు అడిగితే లేదు, మాకు 100 మీటర్స్ దూరంలో వాకబుల్ డిస్టెన్స్ కావాలి, లేదంటే మేము స్టడీ సిఆర్పిఎఫ్ రోడ్ ఉంటుంది. మేము బిర్యానీ తినడానికి మాత్రం లడ్డీ కప్పులు వెళ్తాం. ఇలా అన్ని దగ్గర అన్ని కావాలి. ఏమనంటే టైం సేవ్ అయిపోద్ది కదా. నువ్వు శనివారం రాత్రి అయితే బుక్స్ మూసేసి చదవడం ఆపేస్తావు, ఆదివారం రాత్రి ఎప్పుడో మళ్ళీ అనిపిస్తుంది అరే వీకెండ్ అంతా వేస్ట్ చేసేసాంరా, రేపు పొద్దు నుంచి కష్టపడి చదవాలరా అని. మనం టైం వేస్ట్ గురించి మనం మాట్లాడతాం. సింపుల్. బేసిక్ గా మన డాక్టర్స్ కూడా ఇంకా అదే దాంట్లో స్టక్ అయిపోయారు. ఇంకా దే నాట్ ఏబుల్ టు కమ్ అవుట్. ఎందుకంటే ఇందాక టైం సేవింగ్ థింగ్ అన్నది మాట్లాడొచ్చు. దట్స్ ట్రూ యాక్చువల్. అంటే ఎంత టైం నువ్వు ప్రొడక్టివిటీ పెడతానన్నా సెకండరీ థింగ్. నీ బ్రెయిన్ లో ఇక్కడ ఉంటే ఇది అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. సరే, ఎంత టైం సేవింగ్ అయినా సరే ఒకసారి రీడింగ్ రూమ్ వెళ్ళి ఆడ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి లేకపోతే న్యూస్ చూడడం, లేకపోతే వీడియోలు చూడడం, లేకపోతే మ్యూజిక్ చూడడం. అలాంటి సరదాగా ఎవడైనా పొద్దున్న వస్తే ఎవడైనా నేర్చేస్తా చూడండి. ఎవడే పుస్తకాలు ఓపెన్ చేస్తుంది వీడు. సెకండరీ, అదంతా సెకండరీ. కానీ బేసిక్ గా చేయకూడదని ఉంటది కదా. రీడింగ్ రూమ్ కి వెళ్ళాక ఏదైనా చేయొచ్చు. రీడింగ్ రూమ్ కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 1 minute సేవ్ అవుతున్నా. 1 minute సేవ్ చేశాను నేను. 10 నిమిషాలు బాకెట్ వచ్చిన తర్వాత 10 నిమిషాలు ఏంటి, రోజంతా పోద్ది అక్కడ. ఫ్రీ వైఫై అది 2 hours చదివి 5 minutes బ్రేక్ కాస్త ఇట్ గో 50 minutes 1 hour అలా లంచ్ బ్రేక్ అయితే. సో నీట్ పోస్ట్పోన్ అయితే అక్కడ పీజీ ఆస్పిరెంట్స్ మెంటల్ ఏంటి, ఎలా ఉంది మెంటల్ స్టేటస్? ఎందుకంటే సార్ జేడీ సార్ బాగా తెలుసు. ఆయన దొబ్బునట్టు నేను కాబట్టి దొబ్బలేదు కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన టైంలో. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది సార్, ఇంకా పిచ్చెక్కింగ్ చేస్తా సార్ ప్రిపరేషన్. ఇంకా నా అంత చదివినాడు ఇంకా ఎవడున్నాడు, ఇంకా చదువుతూనే ఉంటాను, ఇంకా టైం వేస్ట్ చేసలేదు. నా గురించి దేవుడు మళ్ళీ పోస్ట్పోన్ చేసిన ఎగ్జామ్ అని చెప్పి ఫస్ట్ టైం అనుకున్నాను. తర్వాత ఇంకేట్లేదు, మొత్తం తుస్సు అయిపోయింది. హైదరాబాద్ వెళ్ళి మంచిగా చిల్ అవుట్ అయ్యి మరి ఇంకా అంత అయిన తర్వాత ఎగ్జామ్ వచ్చింది. మీరు అసలు అమ్మో ఇలా టైం వేస్ట్ చేయకూడదు మళ్ళీ అనుకుంటే మళ్ళీ సేమ్ సినారియో దగ్గర సార్ మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది సార్, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది సార్, ధర్నాలు చేద్దాం సార్, రాస్తారోకలు చేద్దాం సార్, కోర్టులో కేసులు అవుతుంది సార్, ఇప్పుడు 500 పంపిస్తుంది సార్, 1000 పంపిస్తుంది సార్. అక్కడ అవడో ఒక తలక మాసిన ఉంటాడు సార్, ఆడక్కడ వస్తాడు సార్, కోర్టులో కేసు అంటాడు సార్, సూట్ అంటాడు సార్. ఆడొక మేమందరం బకరాలాగా 1000 రూపాయలు పంపిస్తాం సార్. ఆడ ఏం చేస్తారో తెలియదు కానీ ఆడ మాత్రం మంచిగా దొబ్బి తిరిగి 10 లక్షలు కలెక్ట్ చేసుకొని మాయ అయిపోతారు సార్. అది మాత్రం పక్క. అది కూడా ఫస్ట్ ఫేజ్ ఏంటంటే పోస్ట్పోన్ అవ్వగానే కుమ్మేయాలి. పోస్ట్పోన్ అవ్వగానే ఫస్ట్ న్యూస్ వస్తుంది మామ, నీట్ పీజీ 4 months పోస్ట్పోన్ జరిగింది. పద్మనాభ నగర్ లో పండగ వాతావరణం నెలకొంది. మామూలు ఏకంగా అందరూ పోస్ట్పోన్ అయిపోయిన ఎగ్జామ్ అని చెప్పి ఇలాగ చప్పట్లు కొట్టేసి దుప్పట్లు ఎదిరేసి పుస్తకాలు ఎదిరేసి ఇంకా పోస్ట్పోన్ అయిపోయిన ఎగ్జామ్ చేద్దాం. ఒకటి కాశ్మీర్ అంటాడు, ఒకటి కన్యాకుమారి అంటాడు, ఒకటి గోవా పోదాం అంటాడు, ఒక టికెట్ బుక్ చేస్తా అంటాడు. తీరా వస్తే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది. అందరూ కామన్ మూసుకొని మళ్ళీ ఏంటంటే చదువుకోవడం మళ్ళీ అందరూ. మొన్న కూడా పోస్ట్పోన్మెంట్ న్యూస్ వచ్చింది కదా. అందరూ మన స్టడీ స్పేసెస్ లో చాలా సీరియస్ గా ఫోకస్డ్ గా చదువుకుంటున్నారు అనమాట. పోస్ట్పోన్మెంట్ అన్నాడు, ఇలా నోటిఫికేషన్ వదిలాడు, గడేలేట్ మూసి అందరూ వెళ్ళిపోయారు. ఒక్కసారిగా ఖాళీ 4 రోజులు ఎవరు రాలే. అప్పుడు దాకా సార్ ఖాళీ ఉన్నాయా లేదా, నేను చదువుకోవాలి సార్, ఒక్క సీటు ఏదన్నా చూడండి అన్నారు. మొత్తం స్టడీ స్పేస్ అంతా ఖాళీ.
రీడింగ్ రూమ్స్ ఫుల్ ఉంటాయి. పోస్ట్ పోన్ అనగానే చుట్టుపక్కల షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, సినిమా థియేటర్స్ అన్ని ఫుల్ ఉంటాయి. బిర్యానీ ఆర్డర్ల వర్షం పద్మారావు నగర్ లో కాదు మామ, ఇప్పుడు ఏమేమి వచ్చాయి పద్మనాభ నగర్ చుట్టూ? నాది 4 years బ్యాక్ కదా. డెవలప్మెంట్ అంటే మెట్ స్పేస్ కొంచెం దూరంలో మెట్ స్పేస్ చెప్తున్నాను కదా, ఊరికే మెట్ స్పేసెస్ ఏదో అంటారు స్ట్రెస్ గురించి. కల్టిబిట్ పాడైపోయింది కల్టిబిట్ మన వాళ్ళు మన స్ట్రెస్ లో మరి ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఆడికి డబ్బులు కట్టేసి వెళ్ళరు ఒక రోజే. అన్నిటికన్నా ముందు డాక్టర్ జేటీ వచ్చాడు పద్మారావు నగర్ లో. ప్రిపరేషన్ చేయాలా, జిమ్ చేయాలా, ఒక 2 రోజులు 2 బ్యాలెన్స్ చేయాలనుకుంటారు. తర్వాత అక్కడ 2 గంటలు వేస్ట్ అయిపోద్ది కదా. ఇది అనవసరంగా సంవత్సరం కట్టిసేమేమో, ఇప్పుడు ఎలా వద్దా? మన ఫ్రెండ్స్ కి గ్రూప్ లో మెసేజ్ పెడతాం, మామ కల్ట్ ఫిట్ ది సబ్స్క్రిప్షన్ కావాలా స్ట్రెస్ గురించి.